హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి డెమో స్పీకర్ తెలుగు అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మనం ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది డెమో స్పీకర్ తెలుగు రోల్ కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ చూస్తే మనకు హైదరాబాద్ లొకేషన్గా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ వేవ్ కెరీర్స్ వెబ్సైట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు డెమో స్పీకర్ తెలుగు అనేటువంటి రోల్కి హైదరాబాద్ లొకేషన్కి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ మనకి ఈ జాబ్ చూస్తే ఫుల్ టైం జాబ్ అనమాట. అండ్ యు ఆర్ ఐడియల్ ఫర్ దిస్ రోల్ ఇఫ్ అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీస్ అండ్ మనకు స్కిల్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో మనకు తెలిసిందే నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది సాఫ్ట్వేర్ కోచింగ్ అనేది ఇస్తుంటారు వాళ్ళ ప్రోగ్రామ్స్ ద్వారా. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు ఈ కోర్స్ గురించి తెలియజేయడం కానీ వాళ్ళ డెసిషన్స్కి మనం హెల్ప్ చేయడం, కెరీర్ డెసిషన్స్కి. సో సాఫ్ట్వేర్ కోర్సెస్కి ఏవి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏవి వాళ్ళు చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనం ఒక హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏదైనా క్వైరీస్ ఉంటే మనం సాల్వ్ చేయడం, ఇవన్నీ మనకు ఐడియల్ ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వాట్ విల్ యూ బీ డూయింగ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో మనం యాక్టింగ్ యాజ్ ఎ మెంటార్ అండ్ గైడ్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.0 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సిలరేట్ దేర్ కెరీర్స్. సో వాళ్ళ కెరీర్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, అలా మనం కెరీర్ అడ్వైజెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ CCBP 4.0 ప్రోగ్రామ్ అనేది ఎలా వాళ్ళకు ఎంత ఎఫెక్టివ్ వాళ్ళ కెరీర్ మీద ఉంటుంది, అండ్ దీని స్పెషాలిటీ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, మనకు ఈ ప్రోగ్రామ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారని చెప్పి వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. Conducting demos and live interactions every day to guide and onboard potential learners to start their software careers. వాళ్ళతో లైవ్గా ఇంటరాక్ట్ అవ్వడం కానీ లేకపోతే వర్చువల్గా కానీ సో వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు ద రిలవెంట్ టీమ్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్ రైజ్డ్ డ్యూరింగ్ ద డెమో ఆర్ లైవ్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఏదైనా ఇష్యూస్ రైజ్ అయినా సో మనం ఆ రిలవెంట్ టీమ్కి ఏమి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మన ఫీడ్బ్యాక్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. సో an individual with excellent Telugu and English communication skills, interpersonal abilities and presentation skills. మనకు నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఉండాలంటున్నారు. అండ్ డెమాన్స్ట్రేట్ స్పాంటేనిటీ అండ్ క్విక్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డ్యూరింగ్ మెనీ డెమోస్ ఆర్ లైవ్ ఇంటరాక్షన్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో. సో మనం స్టూడెంట్స్ని వాళ్ళని గైడ్ చేసినప్పుడు కానీ ఇంటరాక్షన్స్ అప్పుడు వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి అండ్ ఏదైనా వాళ్ళకి డిసిషన్ మేకింగ్ అని చెప్పేసి మనకు ఈ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. అండ్ రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ ఇండివిజువల్స్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ప్రాస్పెక్ట్స్, పీపుల్ విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ గ్రేట్ పేషెన్స్, పీపుల్ విత్ ఎ సిస్టమాటిక్ అప్రోచ్ టు ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రయారిటైజింగ్ టాస్క్స్, ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అట్ ఆల్ టైమ్స్. సో కస్టమర్ ఓరియంటెడ్ అంటే స్టూడెంట్స్కి ఏం కావాలి, మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఏం చేయాలి అని చెప్పేసి ఈ స్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయండి. సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఎడ్టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం ఎడ్టెక్ కంపెనీస్తో అనేది అడిషనల్ అడ్వాంటేజ్. లేకపోయినా పర్లేదు, వాళ్ళే మనల్ని ఎక్స్పీరియన్స్ కావాలి అని అడగట్లేదు కాబట్టి సో ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అప్పుడైతే మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకు లాంగ్వేజెస్ నోన్ అని చెప్పి నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బి అన్ అడ్వాంటేజ్ అని చెప్పించారు. అండ్ వర్క్ లొకేషన్ మనకు హైదరాబాద్ లొకేషన్కి, వర్కింగ్ డే 6 days per week అని చెప్పేసి. అండ్ CTC చూసుకుంటే 12 lakhs per annum అని చెప్పేసి ఉన్నాయి, ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మనం పర్ఫార్మెన్స్ చేసేదాన్ని బట్టి ఇంకా శాలరీస్ కానీ లేకపోతే ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ మనకైతే ఉంటాయన్నమాట. సో ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనం అప్లై నౌ అని చెప్పేసి ఇక్కడ ఉంది, మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని, అప్లై విత్ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఈమెయిల్, మొబైల్ నెంబర్
ఇఫ్ మీకు లింక్డ్ఇన్ కానీ ఇలా ఏవైనా ఉంటే సోషల్ నెట్వర్క్ లింక్స్ ఇక్కడ పేస్ట్ చేయండి ఆ లింక్ని. అండ్ మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేయండి మనం ఏం చదువుకున్నాం ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని సబ్మిట్ అప్లికేషన్ కొట్టేసేయండి. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళైతే మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.